హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగే హాట్ వాటర్ అయితే తాగానండి. ఇంకా కాసేపు కూర్చుని బయట ముగ్గేసి వచ్చి అవన్నీ చేశాక కాఫీ అయితే కలుపుకుంటున్నాను నేను. ఇంకా కాఫీ అయితే తాగాక ఇంకా ఇంటి పని అంతా చేయాలి. ఇల్లు చిమ్మేసి తుడిచేస్తాను పొద్దున్నే. ముందు ఇల్లు క్లీన్ చేసేసుకుంటే సగం పని అయిపోయినట్టు ఉండిద్ది మార్నింగే. ముందైతే నేను లేవగానే అయితే హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టేసి బయట ముగ్గేసి అయితే వస్తానండి. ఇంక కాఫీ అయి తాగి తర్వాత ఇంక ఇంటి పని స్టార్ట్ చేస్తాను. ఈ పాలు పెట్టుకునేటప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను. ఆ పాలు కాగే లోపల వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి వస్తాను. ఇంక పాలు తాగేసి ఇల్లంతా శుభ్రం చేస్తానండి. ఇంకా ఇల్లంతా శుభ్రం చేసే లోపల బట్టలు కూడా అయిపోతాయండి. అవన్నీ తీసి ఆరేసేస్తాను. ఇంకా నేనైతే కాఫీ కలుపుకొని వచ్చి తాగుతున్నాను. మా లియోకి అయితే పొద్దున్నే పాలు తోడు పెడతాం కదా, అప్పుడే కొన్ని పాలు తీసి దాన్ని గిన్నెలో పోసి ఉంచుతాను. కానీ పాలు పోసిన వెమ్మటే ఎప్పుడు తాగదండి. హడావుడిగా వచ్చి ఎప్పుడో రేర్గా తాగిద్ది. అట్లాగూ నేను తాగేటప్పుడే కాఫీ తాగేటప్పుడు తాగిద్ది. ఇంకో చూస్తుంది, ఇంకో తాగు అంటే. నాకైతే సాంబార్ ఇడ్లీ తెచ్చారండి. నేనైతే టిఫిన్ ఈ పని అయినాక టిఫిన్ అయితే చేస్తాను. ఇంకైతే బయట ఎక్కడో కొత్తగా షాపు ఓపెన్ చేశారంట, స్వీట్ షాపు. అక్కడ ఈ పికిల్స్ కూడా అవన్నీ అమ్ముతున్నారంట. మామిడికాయ పికిల్ అయితే తీసుకొచ్చారండి. కొబ్బరి బూరెలంట. ఇవేమంత బాగాలేదండి, గట్టిగా కూడా ఉన్నాయి, అంత స్వీట్గా కూడా లేవు. ఇంకా శనక్కాయలు అయితే తీసుకొచ్చారు. మేమైతే ఇంకా మ్యాంగో పికిల్ అయితే పెట్టుకోలేదు, పెట్టాలి. ఈ మామిడికాయ పచ్చడి అయితే మేము ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటామండి. చాలా ఇష్టం మా ఇంట్లో. ఈ పికిల్ ఒకటి ఉంటే చాలు. ఏం కూర చేయాలి అని తోచనప్పుడు కొంచెం ముద్దపప్పు చేసేసి ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ శాతం సాటర్డే అట్లాగే తింటాము. ఎందుకంటే సాయంత్రం పూట టిఫినే చేస్తాం కదా, అందుకని. మా లియో అయితే చూడండి ఎర్రగా నాలుకేసుకొని ఎట్లా కూర్చుందో. ఇంకైతే నిన్న విశాల్ మార్ట్కి వెళ్ళామండి. అంటే మామూలుగా ఏమీ తోచట్లేదు, కాసేపు అట్లా వెళ్ళొద్దాం బయటకు అన్నట్టు వెళ్ళాము. ఇంకప్పుడు ఇవి నచ్చినాయి నాకు, అందుకని తీసుకొచ్చాను. చిన్న షాపింగ్ వెళ్ళండి, అంత ఎక్కువేం తీసుకోలేదు, ఊరికనే సరదాగా వెళ్ళాము. ఇదైతే అంత పెద్దది కాదు, మరి అంత చిన్నది కాదు, మీడియంగా ఉందండి, బాగుంది. ఈ బుడ్డి కూడా బాగున్నాయి రెండు. ఇంకైతే డోర్ మ్యాట్స్ అయితే తీసుకొచ్చాము. ఈ బౌల్స్ అయితే ఈ ప్లేట్లు అవి ఆల్రెడీ ఉన్నాయండి, నచ్చినాయి నాకు, అందుకని మళ్ళీ తీసుకున్నాను. ఈ బౌల్ 4, ప్లేట్స్ 4 తీసుకున్నాను. అయితే నా చేతిలో ఏమి ఉండవండి, పద్దాకలా ఏదో ఒకటి పగిలిపోతూనే ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా.
ఆల్రెడీ కాఫీ కప్పులో ఒకటైతే పగలగొట్టేశాను. ఈ పర్ఫ్యూమ్లు అయితే తీసుకున్నామండి, బాగున్నాయి. ఇంకా చెప్పాను కదా, డోర్ మ్యాట్స్ అయితే తీసుకున్నాము. ఇవైతే బాత్రూమ్స్ దగ్గర అట్లా బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి చిన్నవిగా బాగున్నాయి డోర్ మ్యాట్స్ అయితే. నేను కలర్ డార్క్ కలర్ అట్లా అలా ఉన్నాయి కదా, అంత మురికి అనిపించవు. ఇవైతే ఎంట్రన్స్ దగ్గర అట్లా వేసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాను. అయితే బాగున్నాయండి. ఒక్కోసారి ఒక్కో మోడల్ వస్తూ ఉంటాయి అక్కడ, అందుకనే ఊరికనే సరదాగా వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. ఇదైతే మా టీపాయ్ మీదకి అని చెప్పి తీసుకున్నాను. లైట్ కలర్ అంటే ఎందుకు నాకు బాగా నచ్చుతాయి, అందుకని ఇదే తీసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ వేసున్నాయి కూడా లైట్ కలర్ వేసే ఉంది. ఇవైతే గ్రీనరీగా బాగున్నాయండి. నేనైతే మా కిచెన్లో ఇలా పెట్టాను. ఈ బుడ్డి బాగున్నాయి. ఇంకైతే ముంజలు అయితే తీసుకొచ్చారు. వేరుశనక్కాయలు అయితే ఉడకబెడుతున్నానండి. ఇవైతే ముందే నానబెట్టి ఉంచాను నీళ్ళలో వేసి. ఇంకా లంచ్ అయిపోయినాక ఈవినింగ్ అయితే ఉడకబెడుతున్నాను. కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెడుతున్నా. ఇంకైతే లెమన్ సోడా అయితే కలిపానండి. ఈ ఎండలకి ఎక్కువగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా, దాహమే తీరట్లేదు అసలు. ఈ వాటర్ మిలన్ జ్యూస్, లెమన్ జ్యూస్ ఏదో ఒకటి తాగుతూనే ఉంటున్నాము. మా లియా అయితే ఆడుతుందండి. బాటిల్ దొరికింది దానికి, ఇంకా దాంతో అయితే ఆడుతుంది. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.